తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలికి టీటీడీ శ్రీవారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించింది. 2 రోజుల క్రితం కాలినడకన కొండకు చేరుకుంటున్న ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వృద్ధురాలి అచంచలమైన భక్తికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. వృద్ధురాలి గురించి వివరాలు ఇవ్వాలని, ప్రత్యేక దర్శనం కల్పిస్తామని నిన్న ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక వృద్ధురాలిని చెన్నైకి చెందిన నవనీతమ్మగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వృద్ధురాలికి కుటుంబ సభ్యులకు ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదే ఇల్లే వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు వీఐపీ దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తు పెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం వాళ్ళకి అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు. చెన్నై తిరుపతికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళుగా తిరుపతిలో ఉన్నాం. గణప మార్గంలో మీకు అంగడి ఏమన్నా ఉందా? ఏం లేదు. ఇంటికాడే ఉంటుంది. దర్శనానికి రావాలని ఎట్లా అనుకున్నారు? నడిచి ఆమె టార్చర్ చెప్పేసి మాకు ఆమె మీద రావాలన్నా నడిచే పోవాలని నడిచే వచ్చాం. ನೋಡಿ ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಪಾಪ. ಎಷ್ಟು ಏಜ್ ಇವರಿಗೆ? ಎಷ್ಟು ಇವರಿಗೆ ಏಜು? 116. 116 ಆಚೆಗೆ ಏಜು. ಅವ್ರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಬಾರಿ ಬಿಡಿ ಅವ್ರು ನಡೆಯೋದು. ಅದೇ ಇಲ್ಲೇ ఎట్లా